ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించి ముస్తాయిదా విడుదలైంది. ఒకే చోట 8 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసినట్టు టీచర్లు, 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన హెడ్ మాస్టర్లకు బదిలీ తప్పనిసరి కానుంది. 4 కేటగిరీలుగా ఉపాధ్యాయుల విభజన జరగనుంది. ఈ నెల 7లోగా ఆన్లైన్లో సలహాలు, సూచనలు పంపాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు బదిలీ ప్రక్రియ ప్రభుత్వం పూర్తి చేయనుంది. టీచర్ల బదిలీలకు సంబంధించి కొత్త చట్టం తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీ నియంత్రణ చట్టం 2025 పేరుతో బిల్లు తీసుకురాబోతుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతన్. శ్రీనివాస్, ఇంకా ఎలాంటి చట్టంలో ఇంకా ఏ అంశాలు పొందుపరిచారు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ అనేది ఒక చాలా కీలకమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా మంది, వేల మంది ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా బదిలీల ప్రక్రియ పెద్ద ఎత్తున కూడా జరపాలంటే మటుకు అది ఒక విధంగా చెప్పాలంటే తేనె తట్టును తలిపినట్టే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే చాలా మంది ఉపాధ్యాయులు బదిలీల విషయంలో కూడా చాలా డిమాండ్ ఉంటాయి వాళ్ళవి. ఇప్పటికే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కూడా ఈ బదిలీల ప్రక్రియపై పలుసార్లు కూడా చర్చలు జరిపారు, సమీక్షలు జరిపారు. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలతో కూడా వాళ్ళు విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రి కూడా భేటీ అయ్యారు. అందరికీ న్యాయం జరిగారు కూడా, అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక పారదర్శకంగా బదిలీ చేస్తామని చెప్పేసి కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలోని టీచర్ల బదిలీలకు సంబంధించి కూడా ఒక ముసాయిదా కూడా విడుదల చేశారు. దాని ప్రకారం చూసుకుంటే ఒకే చోట 8 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు, అలాగే 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న హెడ్ మాస్టర్లకు తప్పనిసరిగా బదిలీ ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఈ బదిలీల ప్రక్రియలో కూడా 4 కేటగిరీలుగా కూడా ఉపాధ్యాయుల విభజన కూడా చేసింది. అయితే ఈ నెల 7వ తేదీలోగా ఆన్లైన్ లో అంటే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కూడా ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వాలని చెప్పేసి కూడా విద్యాశాఖ సూచన చేసింది. అయితే కొత్త విద్యా సంవత్సరం అంటే రాబోయే 2025-26 సంబంధించి కూడా ఏదైతే విద్యా సంవత్సరం ఉంటుందో దానికి సంబంధించి కూడా అంటే పూర్తి స్థాయిలో కూడా అప్పటికల్లా బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. టీచర్ల బదిలీలకు సంబంధించి కూడా ఏదైనా ఒక కొత్త చట్టం తెచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం గట్టిగా భావిస్తుంది. ఇప్పటికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీ నియంత్రణ చట్టం 2025 పేరుతో కూడా ఒక బిల్లు కూడా సిద్ధం చేసింది. దానికి సంబంధించి కూడా త్వరలో ప్రభుత్వం కూడా అనుమతి తీసుకొని దాని ద్వారా కూడా ఆ చట్టాన్ని కూడా అమలు చేసే దిశగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏది ఏమైనా సరే రాష్ట్రంలోని ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ మటుకు ఎక్కడ నుండి ఎలాంటి సమస్యలు, ఎలాంటి విమర్శలు లేకుండా ఒక పారదర్శకంగా చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.